ఇప్పుడు నాకు అర్థమైంది. ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ అశోక్ వర్మ కూతురునని ఆ సిఐకి చెప్పుంటావు. మీ నాన్న పేరు వినగానే ఆ సిఐ షాక్ అయి ఉంటాడు, అవునా? ఏ అశోకవర్మ వల్ల నా కాపురం కారుశిచిలా కాలిపోయిందో, ఏ అశోకవర్మ వల్ల నా కాపురం కూలి శిథిలమైపోయిందో, ఆ అశోకవర్మ పేరునే నా కూతురి జీవితం పాడు కాకుండా ఉండడం కోసమే వాడాను. అలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? లేదు, నా జీవితం కన్నా నా పిల్లలు భవిష్యత్తు ముఖ్యం. అందుకే సిగ్గు పౌరుషం అన్ని వదిలేసి నా కూతురిని విడిపించుకోవడం కోసం నా తండ్రి పేరుని వాడాను. ఎందుకే అబద్ధాలాడతావు? నా జీవితం నాశనం చేయడం కోసం నువ్వు నటించావు, ఇప్పటికీ నటిస్తూనే ఉన్నావు. నీ తండ్రి అంటే నీకు మొదటి నుండి ఇష్టమే. కావాలనే నా మీద కక్షగట్టి నన్ను డబ్బు లేని వాణ్ణి చేయడంతో పాటు నలుగురిలో పరువు లేని వాణ్ణి వెధవలు చేయాలని నిర్ణయించుకున్నావు. ఛీ! నీ మొహం ఇంట్లో కనపడని రోజు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను. చూసావా అన్నయ్య, గతి గత్యంతరం లేక దీన్ని తీసుకురావడం కోసం నాకిష్టం లేని నా తండ్రి పేరుని వాడాను. శ్రావ్య, ఎందుకే నన్ను ఇలా చిత్రవద చేస్తారు? ఆడపిల్లవే ఆడపిల్లలా ఉండక అర్ధరాత్రి అపరాత్రి తిరిగి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఏంటి ఇదంతా? అమ్మా ప్రమీల, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వేం టెన్షన్ పడకు, నేను వెళ్ళొస్తాను. నన్ను ఇలా టెన్షన్ పెట్టి బాధలు పెట్టే బదులు నీ చేతులతోనే నన్ను గొంతు పిసికి చంపేయ్. మమ్మీ, సారీ మమ్మీ, ఇలా జరుగుతుందనుకోలేదు. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఆయనను చూస్తే అలాగా, వీళ్ళని చూస్తే ఇలాగా. రోజు రోజుకి మానసికంగా అలసిపోతున్న నన్ను, దిగజారిపోతున్న నా కుటుంబాన్ని ఆదుకునే వాళ్లే లేరా? దారి చూపించే వాళ్లే లేరా? దేవుడా, నువ్వే ఏదైనా దారి చూపించు. అమ్మా అమ్మా అమ్మా! నాకు భయంగా ఉంది, త్వరగా రా అమ్మా! అది అమృత ఆత్మ, అమ్మాయి గారి అంతరాత్మ. అంత చిక్కటం లేదురా దేవుడు. అమ్మా! రండి రండి, ఫకీర్ గారు రండి. అలోక్ నిరంజన్, అమ్మా అమ్మా, ఎక్కడ తెచ్చావే? ఒక్కడే నన్ను వదిలేసి పోకే, నీ దళ్ళ పెడతాలి అమ్మా. అమ్మా! రండి ఫకీర్ గారు రండి. లంకిని, రాగిణి, ఢాకిని,
రావే రా రావే రేయ్ ఇలా రారా. ఒరే మొదనష్టపు చచ్చినోడా, నీకేమొచ్చిందిరా అంత పెద్ద దెబ్బ కొట్టావు? ఎవడమ్మా వీడు? మన ఇంట్లో ఉన్న మోహినిని బయటికి రా అని పిలుస్తున్నాడు. ఒరే ఒరే ఒరే, మీరు ఫకీర్రా. నీకు పట్టిన దయ్యాన్ని వదిలించడానికి వచ్చారా మహానుభావులు. ఆ? అలానా? మరెవరెవరో పేర్లు పెట్టి పిలుస్తున్నాడేంటి? ఏయ్ పకీరు, అర్చన గారి అంతరాత్మ రా అని పిలు, లేదా అమృత అంతరాత్మ రా అని పిలు, వస్తుంది. అంతేగాని పిచ్చి పిచ్చి పేర్లని పెట్టి పిలవమాక, అర్థమైందా? అయ్యా ఫకీరు గారు, ఇప్పటిదాకా వాడు ఒక్కరు కాదు ఇద్దరు అంటుంటే అదేదో రోగము అనుకున్నాను. ఇందాకటి నుంచి ఆత్మలు ప్రేతాత్మలు అని ఏదేదో వాగుతుంటే అందుకే మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. మీరే ఏదో ఒకటి చెయ్యండి బాబు. ఏం కనిపిస్తుంది పకీరు? బామ్మగారు, ఆత్మ మీ ఇంట్లో ఫ్యాన్ కు వేలాడుతూ మిమ్మల్నే చూస్తోంది. అమ్మా ఆత్మగారు, నన్నేమి చేయకండి అమ్మా. అమ్మా, ఎక్కడ దొరికాడమ్మా వీడు నీకు? ఏమైందిరా? వీడు చెప్పేదంతా అబద్ధమమ్మా. అసలు అమ్మాయి గారి అంతరాత్మ ఫ్యాన్కి వేలాడటం ఏంటమ్మా? అసలు మన అమ్మాయి గారి కంటే అమ్మాయి గారి అంతరాత్మ టీవీగా సోఫాలో కూర్చుంటుందమ్మా. అసలు ఇంట్లో ఏ దయ్యాలు లేవమ్మా. ఉన్నవన్నీ అశోక్ వరం ఇంట్లోనే తెస్త వేసి కూర్చున్నాయి. వీడిని అక్కడ తీసుకెళ్ళమ్మా. అయ్యా, వీడి మాటలేం పట్టించుకోకండి. ఏం చేసైనా సరే వాడికి పట్టిన దెయ్యాన్ని వదిలించండి. జీవితంలో ఆత్మలు అంతరాత్మలు అనకుండా చెయ్యండి. అమ్మా, దీనికి కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీరు కానివ్వండి. అమ్మా, ఈ నిమ్మకాయని తీసుకెళ్లి ఆయన నోట్లో పెట్టండి. అమ్మా, ఒరే భూషణం, కొంచెం నోరు తెరువునైనా. ఒరే, ఇదంతా నీ మంచి కోసమేరా. అదిగా. ఏయ్! అరే ఆగు. ఆ, ఆ, అమ్మా, వాడు అరే చేతులు ఆగు. నీకే చెప్పేది, నోరు తెరు. తెరవరా? ఆ, ఒరేయ్, చంపేస్తాను రే. ఏయ్, ఏయ్, ఒరేయ్, నువ్వు బయట కూసేస్తే చంపేస్తాను, జాగ్రత్త. ఆ, అమ్మా, ఆ. ఆయన మనకి సహకరించేలా లేడు. నోటికి ఈ గుడ్డ కట్టేయండి. అలాగే అలాగే అలాగే. ఒరేయ్, 2 నిమిషాలే కదరా, కొంచెం ఓపిక పట్టు. ఆగు, బా, ఆగమంటుంటే నీకే చెప్పేది. ఆగు. ఏయ్, ఈ
తాడు తీసుకొని కట్టేయండి. అలాగే ఒరేయ్, కొంచెం అల్లం చేయకురా. ఉండు, కొంచెం ఓపిక పట్టు. ఉండు. నీ దెయ్యం గీయం పారిపోతుంది. ఉండు మనమే ఉండరా. అమ్మా, మీ ఇంట్లో మంచి చీపురుంటే తీసురండి. అలాగే ఇప్పుడే తెస్తాను. ఓ నియం పక్కకు మాడ ఏం చేస్తున్నావురా? అయ్యా, అమ్మా, నేను మంత్రాలు చదువుతూ ఉంటాను. నేను ఆపేంత వరకు మీరు ఆపకూడదు. మీరు కానివ్వండి ఫకీరు గారు. మ్మ్. ఆ దెయ్యం ఎందుకు బయటికి రాదో నేను చూస్తాను. అమ్మో, ఈ పోలీస్ మేడం ఇక్కడికి వచ్చింది ఏంటి? ఏం చేద్దాం? రేయ్, నువ్వు అమీర్పేట్లో పిక్ పాకెట్ గాడు కదరా? ఏంట్రా ఇదంతా? డబ్బుల కోసం మేడం. చంపేస్తాను. మళ్ళీ ఈ ఏరియాలో కనిపించావో ఇంకెప్పుడు కనిపించను మేడం. వామ్మో వామ్మో, 10,000 ఇచ్చాను ఎదవకి. ముందు కట్లు విప్పండి. అమ్మా శరవణి గారు సమయానికి వచ్చి కాపాడారు. లేదంటే ఈ మాయలు పకిరిగాడు నన్ను చంపేసేవాడమ్మా. భూషణం గారు, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని వచ్చాను. అమ్మా అమ్మా నాకు తెలుసమ్మా. మీరు ఏ విషయం గురించి మాట్లాడటానికి వచ్చారో అంతా నాకు తెలుసు. అశోక్ వర్మ గారి కేసు గురించేగా. అమ్మాయి గారి అంతరాత్మ అంతా నాకు చెప్పింది. అంతరాత్మేంటి? మీకేమైనా పిచ్చా? పిచ్చి కాదమ్మా, దెయ్యం దెయ్యం. షటప్. ఏంటి జోక్ చేస్తున్నారా? అమ్మా, నీతో జోక్ చేసే వయసు కాదు, ఇప్పుడు ఆ సిచ్యుయేషను కాదు. నేను చెప్తే ఎవరూ నమ్మటం లేదు. అంతెందుకు, మా అమ్మే నమ్మకుండా దెయ్యం పట్టిందని ఎవడో తీసుకొచ్చింది. మీకెవరికి చెబితే అర్థం కాదు, చూపిస్తేనే అర్థమవుతుంది. ఎక్కడ చూపిస్తారు?
ఈరోజు అభిరామ్తో పాటు ఈయన కూడా ఇంటికి రాలేదు. తిన్నా తినకపోయినా మనుషులు టైంకి ఇంటికొస్తే అదొక తృప్తి. ఏ తృప్తి లేని జన్మ. అసలు నన్ను ఎందుకు కన్నావు అశోక్ వర్మ? నా మీద పగ తీర్చుకోవడానికా? ఏ జన్మలోనూ మన ఆగర్భ శత్రువులై ఉంటాం. ఈ జన్మలో నా మీద ఇలా పగ తీర్చుకుంటున్నావు. అభి కనిపించలేదా అండి? వాడేమైనా రోడ్ల మీద తిరుగుతాడా కనిపించడానికి? ఏ బార్లోనో ఫుల్ గా తాగిపడి ఉంటాడు. పిల్లల గురించి పెద్దవాళ్ళం మనం పట్టించుకోకపోతే ఎలా అండి? రోజు రోజుకి వాడి తాగుడు ఎక్కువైపోతోంది. నీ గురించే పట్టించుకున్నప్పుడు వాళ్ళ గురించి నాకెందుకు? ఒకే ట్రైన్లో ట్రావెల్ చేస్తూ పరిచయం ఉన్న ప్రయాణికులం మనం. నా స్టేజ్ ఎప్పుడొస్తుందా, నేనెప్పుడు దిగిపోదామని వెయిట్ చేస్తున్నాను. దట్స్ ఆల్. నేను పడుతున్న క్షోభ ఏ పగవాళ్ళకు కూడా వద్దు. ఇదేంటి ఈ టైంలో పోలీసులు? ఆ రోజు శ్రావ్యం స్టేషన్లో ఉంచిన సిఐ ఇప్పుడెందుకు వచ్చినట్టు? ఏం జరుగుతుంది? సిఐ గారు, ఏమైంది అభికి? తాగి స్పృహ తప్పి రోడ్డు పక్కన పడుంటే తీసుకొచ్చాం మేడం. అభి, ఏంట్రా నువ్వు? రోడ్డు పక్కన పడున్నాడా? అవును మేడం, జేబులో ఉన్న ఐడెంటిటీ కార్డ్ చూసి తీసుకొచ్చాం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ లోపలికి తీసుకురండి. వాట్ హ్యాపెండ్ సిఐ గారు? మీ వాడు తాగి రోడ్డు పక్కన పడుంటే తీసుకొచ్చాం. అక్కడే వదిలేసి ఉండాల్సింది. పొద్దున్నే లేచి వాడే వచ్చుండేవాడు. అశోక్ వర్మ గారి వల్ల నేనే కాదు, నాలాంటి చాలా కుటుంబాలు బాగుపడ్డాయి. ఎందరికో ఆయన అన్నం పెట్టారు. ఆయన మనవడని తెలిసాక నేనే కాదు, ఎవ్వరం వదిలేలేం. ఆయనందరికీ గొప్పవాడే, నాకు కాదు. పోలీస్ రికార్డ్స్ ప్రకారం భవానీ చనిపోయాడు. కానీ భవానీ చనిపోయాడన్నది ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది నా అనుమానం.